నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ఆదరణకర్త అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఈ వాక్యం బబులోను చెర నుంచి విముక్తి పొందిన ఇశ్రాయేలీలకు ఒక వాగ్దానంగా దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలీలు చాలా బాధలు, వేదనలు, దుఃఖాలు అనుభవించారు. ఇప్పుడు దేవుడు వారిని మళ్ళీ యెరూషలేములో స్థాపించి తల్లి తన బిడ్డను ఆదరించినట్లు ఆదరిస్తానని చెప్పినటువంటి సందర్భంలోనిది. తల్లి యొక్క ప్రేమ కంటే లోతైనది, బలమైనది ఏదీ ఉండదు. దేవుడు అలాంటి ప్రేమను తన ప్రజలైన వారి పట్ల చూపిస్తాడు అని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. తల్లి తన పాలు త్రాగే బిడ్డనైనా మరిచిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను అని ఇశ్రాయేలీయులకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలలో మన తండ్రి అయిన దేవుడు మనలను ఆదరించడమే కాదు, మన కష్టాలలో మనలను ఓదార్చేవాడు, ధైర్యపరిచేవాడు, కష్టాలు ఇరుకుల నుండి విడిపించేవాడు. అటువంటి శక్తివంతుని మనం కలిగి ఉన్నాం కనుక విశ్వాసులంగా మనం బాధలు ఎదుర్కొన్నప్పటికీ దేవుడు మనకు ఓదార్పునిచ్చేవాడు అని నమ్మాలి. దేవుని ప్రేమ అలాంటిదంటే తల్లి ఎట్టి రీతిగా తన బిడ్డలను వదలదో అలాగే దేవుడు తన ప్రజలను వదిలిపెట్టడు. దేవుని ప్రేమను అనుభవిస్తూ ఆయనిచ్చే నెమ్మది, ఓదార్పు పొందుకున్న మనం ఇతరులను ఓదార్చేవారంగా, ప్రేమించేవారంగా ఉండాలి. అలా ఉంటే తల్లిలా ఆదరించే దేవుని ప్రేమ, ఆదరణ జీవితాంతం అనుభవించే సదవకాశం మన సొంతమే. ఆమేన్.